కొత్తగూడెం బస్టాండ్లో సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న భక్తులకు వాళ్లను మేడారం చేరుస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొంగులేటి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేశామని, నేడు అదేవిధంగా పొంగులేటి అభిమానులందరూ కలిసి మేడారం వెళ్తున్న భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కానీ కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం తాము చేస్తున్న కార్యక్రమం పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం బస్టాండ్ అందులో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తుల గురించి మన గౌరవనీయులు మన పొంగులేటి శ్రీనన్న గారి యూత్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు కొత్తగూడెం బస్టాండ్లో అన్నదానం చేయడం జరిగింది. శ్రీ పొంగులేటి శ్రీనన్న గారు ప్రతిసారి అన్నదానం కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మన యూత్ వాళ్ళు ప్రత్యేకంగా ఎవ్వరు చేయని విధంగా ఈ బస్టాండ్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూసుకోగలరు. గోపాలరావు గారికి ఎటువంటి సంబంధం లేని విషయంలో ఆయన పేరుని మీరు బదనాం చేస్తున్నారు. ఇక్కడ మేము పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ మీకు బ్యానర్ కనబడుతుంది, పొంగులేటి శ్రీనన్న యూత్ అని పెట్టాము. కానీ మీరు గోపాలరావు గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు, గోపాలరావు గారు చేపిస్తున్నారు. ఇవన్నీ మీరు అసభ్యకరంగా వార్తలు పెట్టి ఆయన పేరు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన లోకల్లో